తాజా అంశం చూస్తున్నాం. సాంకేతిక సమస్య వల్ల వియత్నాం ఎయిర్లైన్స్ విమానం రాత్రి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, వియత్నాం ఎయిర్లైన్స్ విమానం ఎప్పుడు బయలుదేరే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? దాదాపు మరో 3-4 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా శంషాబాద్ విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. అయితే వియత్నాం ఎయిర్లైన్స్ సంబంధించిన విమానము శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు అర్ధరాత్రి సుమారు 11:55 బయలుదేరాల్సి ఉంది. దీనికోసం దాదాపు 200 మంది ప్రయాణికులు కూడా విమానాశ్రయం చేస్తున్నారు. కానీ సాంకేతిక సమస్య వల్ల విమానం మరో 2 గంటల్లో బయలుదేరుతుంది, మరో 2 గంటల్లో బయలుదేరుతుంది అని చెప్పి దాదాపు ఇప్పటి వరకు కూడా బయలుదేరేదని చెప్పి కూడా ప్రయాణికులంతా కూడా ఆందోళన చెందారు. అయితే ఆందోళన కూడా దిగారు. ఎందుకంటే కనీసం విమానాశ్రయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు, కనీసం వెయిట్ చేయడానికి సౌకర్యాలు కూడా కల్పించలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రయాణికులంతా కూడా ఆందోళన దిగారు. ఆ తర్వాత ఉదయం 6:30 సమయంలో ప్రయాణికులందరికీ కూడా వసతి కల్పించారు వియత్నాం ఎయిర్లైన్స్ వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు. అయితే ప్రస్తుతానికైతే 8:40 బయలుదేరుతుందని ఒకసారి చెప్పారు, కానీ ఆ సమయాన్ని కూడా బయలుదేరలేదు. 10 గంటలకు బయలుదేరుతుందని చెప్పి మరోసారి చెప్పారు, ఎప్పుడు కూడా బయలుదేరలేదు. మరో 3-4 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా వియత్నాం ఎయిర్లైన్స్ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ సాంకేతిక సమస్య తీరే వరకు కూడా ఇక్కడ నుంచి వియత్నాంలోని ఈ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హోసోన్ బయలుదేరాల్సి ఉంది విమానం. కానీ దాదాపు 12 గంటలు కావస్తుంది. అర్ధరాత్రి 11:50 బయలుదేరాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా బయలుదేరలేదు. మాకు 3-4 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఆ ప్రయాణికులంతా కూడా ఆందోళనకు దిగడంతో ఆ తర్వాత విమానాశ్రయ ప్రతినిధులు స్పందించి ఆ తర్వాత వసతి కల్పించారు. అప్పటి వరకు కనీసం తమను పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్పి కూడా ప్రయాణికులంతా కూడా ఆందోళన దిగడంతో ఆ తర్వాత స్పందించిన వియత్నాం ఎయిర్లైన్స్ ప్రతినిధులు వాళ్లకు వసతి కల్పించారు. కేవలం వియత్నాం ఎయిర్లైన్స్ విమానమే కాకుండా కౌలాలంపూర్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల దాదాపు 5-6 గంటల పాటు నిలిచిపోయింది. దాన్ని ఆ తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆ తర్వాత ఆ విమానం కౌలాలంపూర్ బయలుదేరింది. అంతేకాకుండా నిన్న ఢిల్లీలో ఏటీసీలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన కొత్త విమానాలు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ నుంచి ఢిల్లీ విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ, శివమొగ్గ, ముంబై, గోవా వెళ్లాల్సి ఉండే ఆ విమానాలు అక్కడి నుంచి రాకపోవడంతో ఆ విమానాలను రద్దు చేశారు. అందులో ఢిల్లీ, శివమొగ్గ, ముంబై బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు 3ని కూడా రద్దు చేశారు. గోవా విమానం మాత్రం ఆలస్యంగా బయలుదేరింది. ఇలా అర్ధరాత్రి ఆ సమయంలో ప్రయాణికులు కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే అక్కడ నుంచి పలు విమానాలు రద్దయ్యాయి. అందులో వియత్నాం ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం దాదాపు ఇప్పటి వరకు అర్ధరాత్రి బయలుదేరాల్సిన విమానం ఇప్పటి కూడా బయలుదేరలేదు. మిగతా ఢిల్లీ, శివమొగ్గ, ముంబై బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన విమానాలు రద్దయ్యాయి. గోవా విమానం ఆలస్యంగా బయలుదేరింది. ప్రస్తుతానికైతే వియత్నాం ఎయిర్లైన్స్ మరో 3-4 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రయాణికులకైతే ఏర్పాట్లు చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. సాంకేతిక సమస్య క్లియర్ అయిన తర్వాత వెళ్తారు వాళ్ళంతా కూడా తిరిగి. ధన్యవాదాలు శ్రీకాంత్. ఫీవర్ వచ్చింది, పడుకోవడానికి కూడా లేదు, ఈ లైట్ కి పడుకోవట్లేదు, మీరు కనీసం ఆ బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి, ఫ్లైట్ కోసం అడగట్లేదు నేనని చెప్పి వచ్చి అడిగేది. అప్పుడు లేదు. ఇప్పుడు నా హస్బెండ్ కి ఒడుకు వచ్చింది, ఫీవర్ వచ్చేసింది, కప్పడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు, ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కి తీసుకురావాలి, నా పిల్లలందరూ ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరిద్దరే వస్తారు కప్పుల్స్, వాళ్ళు ఏం చేస్తారు? 2ంటికి వచ్చి అడిగితే 3 అన్నారు, 3ంటికి వచ్చి అడిగితే 3:30 అన్నారు, 3:30కి వచ్చి అడిగితే ఒకటేసారి 4కి వచ్చి అడిగితే 6 అన్నారు. ఇప్పుడు 6:30 అయ్యింది. అసలు తీసుకెళ్లరా? ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం, ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి, హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ postponed/cancelled. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు.